పడి అనే మోక్షాన్ని కోరుకునే వారికి మార్గాన్ని సూచించేది అని మనకి పెద్దలు ఒక రహస్యంగా ఆయనకి చెప్పాడు. 3 రహస్యాన్ని విడిగా చెబుతూ 3ని కలిపి ముముక్షుపడి అని అన్నారు పిల్లైలోకాచార్య స్వామి. దాంట్లోనే పరమ పరిత్రాణమని ఎవరిని ఆశ్రయిస్తే ఎవరు మనల్ని రక్షిస్తారో తెలియగలిగేటువంటి ఒక రహస్యాన్ని మనకి ఆయన అనుగ్రహించారు. దాని గురించి మళ్ళీ సమయానుసారంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5 రోజులుగా యాగశాలలో జరుగుతున్నటువంటి నిత్య పూర్ణాహుతికి ఈనాడు ప్రతిష్టా సమయంలో మహాపూర్ణాహుతి జరుపుకుంటాం. ఆ మహాపూర్ణాహుతి సమయంలో మనం సమర్పించేటువంటి ఆ ద్రవ్యం, ఆ హవిస్సు మంత్రభూతంగా మనం ఆ అగ్నిస్వరూపంలో ఉండేటువంటి భగవంతుని స్వీకరించమని ప్రార్థిస్తూ మనం ఆ ద్రవ్యాన్ని ఆయన సమర్పిస్తాం. అగ్ని రూపంలో భగవంతుడు తాను ఉంటాడు. నిన్న చెప్పుకున్నాను, భగవంతుడు అంతటా అన్నిటి వస్తువులోనూ అందరిలోనూ సకల చరాచరమైనటువంటి జీవరాశిలో తాను అంతర్యామిగా ఉండి ఎవరెవరు ఎట్లా అయితే వాళ్ళు చేసే పనులు కావచ్చు, వాళ్ళు స్వీకరించేటువంటి ద్రవ్యం కావచ్చు, అవన్నీ కూడా లోపల తాను వాటిని కూడా స్వీకరిస్తాడు, తాను నడిపిస్తాడు అని చెప్పుకున్నాడు. అగ్నిలో కూడా ఆయనే ఉన్నాడు, మేఘంలో ఆయన ఉన్నాడు. గాలి రూపంలో ఉండేటువంటి ఆ శ్రీనివాసుని మనం సమర్పించేటువంటి ద్రవ్యాన్ని స్వీకరించమని మహాపూర్ణాహుతిని మనం జరుపుకుంటాము. ఈ సమయంలో వ్యవసాయంలో ఎట్లా ఆయన స్వీకరిస్తాడు, ఎందుకు అన్నింటిలో ఆయన ఉంటాడు, ఉన్నవాడు దాన్ని ఎట్లా స్వీకరిస్తారో మళ్ళీ మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సందర్భ అనుసారంగా యాగశాలలో పూర్ణావతిని మనమంతా కూడా దర్శించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రం అయ్యేట్టుగా స్వామిని మనం కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ. అక్కడ ఒక బండ పెట్టు. ఓం దేవకి తాంగిత ప్రవేజో నాహుజా భూమహత యామాదే మధ్యవాని ప్రార్థనాత్త ప్రచార బాల ప్రచార రామపురం గౌతరాది అథా పూర్వద్వారి అద్వారి భూమభాజ ప్రార్థన భూనాయ నామే రంగాయ నారాయ స్వాహా సాయి నామే రంగాయ నారాయ స్వాహా అయ్యో గన్ను ఉన్నాయి రాజా పుత్రిరా మంజోర్ అస్య యజమానస్య జనమస్య
ఎక్కినాడు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను. సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను. సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు. కరిగా చిరాను నీవు కరియానవు. హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు. కరిగా చిరాను నీవు కరియానవు. సరి జలధి శాయి జలధి కన్యవు నీవు. సరి జలధి శాయి జలధి కన్యవు నీవు. వెరసి మీ ఇద్దరికి పేరు బలమొకటి. వెరసి మీ ఇద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ
జలజముఖివి నీవు అలమేలు మంగవు నిన్నలమే తాను జలజనాపుడతడు జలజముఖివి నీవు అలమేలు మంగవు నిన్నలమే తాను ఇలలో శ్రీ వెంకటేశుడిక నిన్ను రానమోచే ఇలలో శ్రీ వెంకటేశుడిక నిన్ను రానమోచే పిలిచి పేరు చెప్పే పేరు బలమొకటి పిలిచి పేరు చెప్పే పేరు బలమొకటి కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 వాడల వాడల వెంట వాడివో వాడేవో వాడల వాడల వెంట వాడివో వాడేవో నీడ నుండి తీరలమ్మే నేత బిహారే వాడల వాడల వెంట వాడివో వాడేవో నీడ నుండి తీరలమ్మే నేత బిహారే వాడల వాడల వెంట వాడివో వాడేవో వాడివో వాడేవో పంచభూతముల నెడి పలువల్నిలానోలు చంచలపు గంజి తోడ సరిచేసి పంచభూతముల నెడి పలువల్నిలానోలు చంచలపు గంజి తోడ సరిచేసి కొంచెపు కండెల నూలి గుణములనేసి కొంచెపు కండెల నూలి గుణములనేసి మంచి మంచి చీరలమ్మే మారు బిహారే మంచి మంచి చీరలమ్మే మారు బిహారే వాడల వాడల వెంట వాడివో వాడేవో నీడ నుండి తీరలమ్మే నేత బిహారే వాడల వాడల వెంట వాడివో వాడేవో వాడివో వాడేవో ముక్కులవాడు మనం కోరిన కోరికల్ని తీరుస్తూ మనను రక్షించేవాడు అయినటువంటి పరమాత్మ శ్రీనివాస స్వరూపంలో ఏనాడో ఈ ప్రాంతానికి తాను వచ్చినప్పటికీ కూడా మరింత
రూపంగా మనకు ఆయన అనుగ్రహాన్ని అందించడం కోసం విగ్రహ రూపంలో అందించడం కోసం ఆయన ఈ రోజు సుప్రతిష్ఠితుడు అయ్యాడు. ఆగమయుక్తంగా ఆ శుభ సందర్భంగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గారు ఇవ్వడం నిజంగా భగవతి అనుగ్రహం. ఆయన అనుగ్రహించాడు కనుక మంచి సేవను అందించడానికి తాను ఈనాడు మీ అందరి చేత ఎన్నుకోబడింది. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక 2 మాటలు భగవంతుడి యొక్క సేవగా మీ అందరి ముందు తాను మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా వారిని మిమ్మల్ని ఉద్దేశించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేట్టుగా తాను ఒక 2 మాటలు ఇట్లా పెడితే ఇల్లు పెట్టుకున్నారు. అదేగా నేను చక్కటి కార్యాన్ని భగవంతుడి సన్నిధిలో స్వామివారిని కలవడం మా భార్యలందరికీ ఏ జన్మల పుణ్యం చేస్తున్నామో మరి ఈరోజు కలవడం జరిగింది. గర్షకుర్తి దేవుడి సన్నిధిలో ఉన్న తెలంగాణ రక్త బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. స్వామివారికి ఒక విషయం తెలవాలి. ఈ గర్షకుర్తి విలేజ్ లో 1 సైడ్ కారుకు 2 ఓట్లు వేసి మంచి మెజార్టీ ఇచ్చిన మా విలేజ్కి, మాకు మెజార్టీ ఇచ్చిన విలేజ్. మా లైఫ్ ఉన్నంత కాలం ఈ గర్షకుర్తి ప్రజలను మర్చిపోయే సమస్య లేదు. చెప్పాలంటే ఈ మండలంలో నంబర్ 1 మెజార్టీ ఇచ్చిన విలేజ్. మళ్ళీ నేను గెలిచినాక కూడా ఫస్ట్ టైం గ్రామ సర్పంచ్ గారు నిన్న మిసెస్ మాకు ఇన్విటేషన్ ఇవ్వడం, స్వాగతం పలకడం, అన్నగారికి చంద్రమ్మ గారికి అందరికి కూడా పేరు పేరున ఉద్యోగం నమస్కారాలు. టెంపుల్ అభివృద్ధి విషయంలో అన్నగారు చిన్నగా టచ్ చేసిందో మరి విషయాలను కూడా మాట్లాడారు. ఇది ఎండోమెంట్లో ఉందా లేదా అనే విషయం నాకైతే తెలియదు. కానీ నమ్మటేనా 5 ఏళ్లలో తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధికి, ఈ భగవంతుడి అభివృద్ధి విషయంలో భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సహకరిస్తే 5 ఏళ్ల కంపల్సరీ ఏదో రకంగా టెంపుల్కి సంబంధించింది కానీ విలేజ్ అభివృద్ధికి సంబంధించి కానీ తప్పకుండా సేవ చేసే భాగ్యాన్ని నాకు వాళ్ళు కల్పించారు. కాబట్టి 5 ఏళ్లలో తప్పకుండా చేసి తీరుతాని భగవంతుడి సాక్షిగా థ్యాంక్ యూ అండి. స్థానానికి వచ్చిన విషయాన్ని మరొక మళ్ళీ ఈ ప్రాంతానికి తను చేయగలిగేటువంటి సేవలు పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా తాము అందించడానికి సిద్ధపడినటువంటి ఒక ధైర్యాన్ని భగవంతుడు తనకి ఇవ్వాలని కోరుకుంటారు. నమస్కారం. విచ్చేసిన అందరి ప్రజలకి, అధికారులు అందరికీ ఒకసారి నమస్కారం. గర్షకుర్తి గ్రామం తరఫున మన గ్రామానికి మొదటి మహిళా సర్పంచ్ నేను తెలంగాణ దాంట్లో, మహిళా జడ్పీటీసీ శ్రీలత గారు, మహిళా ఎమ్మెల్యే గారు మహిళా ఎంపీటీసీ చుక్క లావణ్య గారు రాలేకపోయారు. మేము నలుగురం కలిసి గర్షకుర్తి గ్రామాన్ని గుడి రెండవ స్థానం మండలంని రంగురంగుల విజయాలతో ఒక మంచి రచన మన వాళ్ళు వెళ్ళారు. అక్కడ దాంట్లో కూడా ఆవాహన చేస్తారు. దాని మండలము అంటారు. జలరూపంలో ఉంటాడు. అంటే మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ప్రధాన కలశము, దాని చుట్టూ ఉండేటువంటి 8 కలశాలతో పాటు ఉండేటువంటి ఆ సమూహంలో ఆ జలంలో భగవంతుడు ప్రధాన కలశంలో తాను ఉంటాడు. తానుండి మన చేత ఆయన ఈ 5 రోజులు సేవా కార్యక్రమాన్ని, అర్చనా కార్యక్రమాన్ని స్వీకరిస్తాడు. 3వ స్వరూపంగా అగ్నిలోను అట్లాగే మండలంలో విగ్రహ రూపంలో భగవంతుడు ఉంటాడు. ఆయన్ని కూడా మనం స్వీకరిస్తాడు. ఈ యాగ కార్యక్రమాల్లో చతుస్థాన అర్చన అంటారు. అగ్నిలో ఉండేటువంటి భగవంతుడు మండలంలో ఉండేటువంటి ఆ శక్తిని
బింబంలోకి ప్రతిష్ఠ చేసుకున్నటువంటి విగ్రహం మనం చేర్చడం కోసం ఆ కలశాంతరం చేస్తారు. అంటే విగ్రహారూపంలో ఉండేటువంటి ఆ శిల్పానికి ఒక 3 రోజులుగా అధివాసాలను పూర్తి చేసుకొని, అధివాసాలు అంటే దాంట్లో ఉండేటువంటి ఆ చెడు భాగాన్ని తీసివేసి శిల్పాన్ని తయారు చేస్తారు. ఆ తయారైన శిల్పంలో కూడా అప్పటికే ఏదైనా ఆ రాతి రూపకంగా ఉండే శిల్పంలో ఏమైనా ఏ భగవంతుడైనా పరిపూర్ణంగా లోకానికి ఆయన అందాలి అని అంటే 16 కళలు ఆయనలో ఉండాలి. మామూలుగా ఉండే వాళ్ళు 16 కళలు ఉంటాయి. భగవంతుడు కనుక 64 కళలు ఆయనలో ఉంటాయి. ఒక్కొక్క కళని కళాన్యాసం చేసి ఆడించడానికి ఆయుధాలు కావాలి కదా. ఒక్కొక్క ఆయుధం కూడా భగవంతుడి వెనకాల అవి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఆయుధం మనకి సినిమాలో చూపించినట్టుగా చక్రంలాగే ఉండదు. మన ఒక ఆకారంలో భగవంతుడు మనం ఎట్లా చూస్తున్నామో అట్లాగే ఒక పురుషాకారంలో ఆయుధం కూడా ఉంటుంది. ఐదు రోజుల నుంచి హోమాలు అన్ని చేశారు కదా. స్వామి హోమాలు ఆహ్వానం చేసి స్వామికి శక్తిరామాన్ని హోమం చేశారు. ఆ హోమం చేసిన నైవేద్యంలో తీసుకొచ్చి స్వామికి కళ్ళు మూసుకున్నారు. 5 రోజులకి భయం పెట్టున్నారు కళ్ళు. ఎందుకంటే కళ్ళు చూస్తే తెలిసినట్టు ఆయన చూడాలి. మనం మామూలుగా ఆయన చాలా విషయంగా తెలుసుకుంటారు. అంత వాళ్ళు కూడా స్వామి మనసు మన స్థానంలో ఉంటూ వాళ్ళలో ఎటువంటి కలసం ఉంది, వాళ్ళలో ఎటువంటి కలసం ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎదురు పెడతారు. వాళ్ళ చూడగానే స్వామి ప్రసంగా ఉంది కాబట్టి ఫస్ట్ మనం చూడాలి, వాళ్ళు స్వామి చూడాలి. ఆ చిన్నపిల్లలు చూసిన తర్వాత అప్పుడు పెద్ద పిల్లలు కలిసి దండం తీసుకొని స్వామికి మొత్తం నేర్చుకోవడం చేయాలి. నేర్చుకోవడం చాలా విశేషం. గరిష్ట మొట్టమొదటి రోజు కోసం గోవుగా వస్తుంది. మొట్టమొదటి దర్శనం గోవు. కొబ్బరికాయ కొట్టని కొబ్బరికాయలు ఏమన్నా విన్నపాలు వినవలే వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేలు మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేలు మంగ అండనుండే స్వామిని. కంటి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పెండి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండి కూతురు, విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండి కూతురు. గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా! ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు. నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు, నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు, నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా. ఏమొకో ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, జల్లనపు పొడి జారగపతిపై చల్లేరతివలు జాజర, జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. భారపు పుచములపై పై కడు సింగారము నెరపెడి గంధవొడి, చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర, జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. పింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము, వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర, జగడపు చనవుల జాజర, సగినల మంచపు.
దానము తెచ్చుకొనిన జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి తగునయ్య హరి నీకు దానము తెచ్చుకొనిన జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి శిశుపాలుని గెలిచి చేకొంటివిగా సమ్మతించి రుక్మిణి జయలక్ష్మి కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా సమ్మతించి రుక్మిణి జయలక్ష్మి జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి సరిగా సత్యభామె పో సంగ్రామ లక్ష్మి నరకాసురుడనచి నవ్వుదా చేయి వేసిదివి సరిగా సత్యభామె పో సంగ్రామ లక్ష్మి జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి సంపదలతో అండనుండయాకపో ఆదిలక్ష్మి నిండిన మురము మీద నిఖిల